ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే సింహాద్రి బాబు గారు చేతుల మీదుగా ఇవాళ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి ఆవిష్కరణ జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అతనికి ఆయనకి ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఆయన ప్రసంగం మన అందరికి ఇచ్చిన తర్వాత మన అందరూ కూడా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ముందర మన సంక్షేమ సోదరులందరికీ కూడా ఆయన సందేశం ఇవ్వాల్సి ఎమ్మెల్యే గారు కోరుతున్నాం. ఒక 2 నిమిషాలు తప్పక ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ గ్రామ పెద్దలు శ్రీకృష్ణదేవరాయల కాపు సంఘం అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ సెంటర్ వంగవీటి మోహన్ రంగా గారు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మనం మాట్లాడే వాళ్ళందరూ పేదల ఆశాజ్యోతి అని చెప్తున్నారు. పేదల ఆశాజ్యోతి అంటే ఒక కాపు కులానికి సంబంధించింది. ఎవరైతే బడుగులు బలహీనులు ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శవంతమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. చాలా మంది నాయకులు విజయవాడలో ఉన్నా ఆయనకి పేరు రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే పేదల తరపు ఉండాలో, పేదల తరపున పక్షపాతంగా ఉండాలో, ఆటో డ్రైవర్లకి, రిక్షా కార్మికులకి పోలీసు వారు వచ్చి ఆటో సీట్ ఎత్తుకుపోతుంటే, రిక్షాలో ఉండ ఆ సీటు తీసుకుపోతుంటే, బ్లాక్ మార్కెట్లో కాస్తో కూస్తో బతకడం కోసం టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపుని ఉండాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు నాయకులు లేకుండా పోయిన రోజుని వంగవీటి మోహన్ రంగా గారు ఎదురు మట్టం పెట్టి పేదవాడి బతుకాలను బతకనివ్వండి, ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పి అడ్డం తిరిగిన ఆయన వంగవీటి మోహన్ రంగా గారు. అంత ఖ్యాతివాదానికి కారణం ఏంటంటే అన్ని పక్షాలని సమన్వయం చేసుకుంటూ నడిచిన ఆయన చూసే వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆయన దేనికి తీసుకొచ్చాడు? సమస్యని భుజానేసుకుని ఆ సమస్యని ఎస్టాబ్లిష్ చేసి ఇది దుర్మార్గులురా మీరు చేసే పని అని చెప్పి ముందుకు తీసుకెళ్లాడు. మీ అందరికీ కాపు సోదరులందరికీ ముఖ్యంగా ఒక మనవి, మనం ఏం చేస్తున్నాం? ఒక పార్టీ పెట్టినప్పుడు ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు చాలా పేరుతో కొడతాం, ఏర్లు వేస్తాం, విజిల్స్ వేస్తాం, 2 తాళ్ళు ఎత్తి జెండాలు కడతాం, ఆటో ఎత్తి వెనకాల తొక్కుతాం, మోటార్ సైకిల్ తిప్పుతాం. ఇది ఎప్పటికి మానుతాం మనం? నేను ఒక మాట అంటే మా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ ఆలోచనని పెంచుకోమంటున్నా. మన తాతల క్రాపులు బారిని పుచ్చుకుని పిలకబెట్టుకునేవాళ్ళు, బెల్బాటం ప్యాంట్లు వేసుకునేవాళ్ళం. ఇవాళ ఎన్ని మార్పు చేసుకుంటూ ఎందుకు వస్తున్నాం? సుఖంగా కంఫర్ట్గా ఉండటం కోసం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచనతో మిగిలిన వాళ్ళంతా మేనేజ్ చేసుకుని అధికారం సంపాదించుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకుని మనంతా పీతలు అంటారు, గంపల్లో పీతలు అంటారు. ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత వెనక్కి లాగుతుంది అంటారు. ఈ ఆలోచన మారకపోతే ఎంత కాలం ఉన్నా మనం అట్లాగే ఉంటాం. మన ఆలోచన మారాలా? మిగిలిన పక్క కులాల ఆలోచనలు ఎట్లా ఉన్నాయో దాన్ని నేర్చుకుని దానికంటే భిన్నంగా, దానికంటే మంచిగా జనంతో కలవాలా. ఒక మాట, మన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఎస్సీలతో బీసీలతో బాబాయ అన్నయ్య అని తిరుగుతాం. వాళ్ళ ఇళ్లలో ఫోన్ చేస్తాం, మన ఇంటికి వస్తారు బాబాయ అన్నయ్య మావయ్య అని. మన కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలక్షన్కి వచ్చేటప్పటికి దూరంగా పారిపోవడానికి కారణం ఏంటి? దీన్ని అర్థం చేసుకోకుండా ఎంతకాలం మనం కేకలేస్తే ఇలాంటిది కాదు అనేది. ఎంతకాలం మనం అర్థం చేసుకోకుండా ప్రజల మనసులు తెలుసుకోకుండా చేస్తే ఎంతకాలం ఉపయోగం? ఒక్కళ్ళో అరలో ఏదో ఒకటి 1 గడ 2 బూతులు తిడతారు.
ఆ బూతులు తిట్టినప్పుడు కాపులంతా ఇద్దరా? అది ఎందుకు రావాలి మనకి? దాన్ని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఒక్క మనిషి ఉంటే పెదకళ్ళపల్లిలో ఒక్క కుటుంబం ఉంటుంది. 4 సంవత్సరాల 10 నెలల పాటు బయటికి రాడు. 4 సంవత్సరాల 10 నెలల తర్వాత బయటకు వస్తాడు. మేనేజ్ చేస్తాడు ఆ ఊరిని మొత్తం, ఒక్క కుటుంబమే. ఎందుకని మనం అట్లా చేయలేకపోతున్నాం? దాన్ని ఆలోచించుకోండి తప్ప మనలో మనం గొడవలు పడతాం. ఈ తేటం నేను ఇంకొక మాట చెబుతున్నా, మనుషులందరూ సహజగుణంతో కలిసి ఉండాలి. మనుషులు మనం చేసే పని అవతలోడు మెప్పు కూడా పొందాలా. అట్లా కాకోకుండా ఎంతసేపు ఒక తగువుతో బతుకుతాం అనుకుంటాం కానీ, ఒక తగువుతో పెరుగుతూ ఉంటాం కానీ సాధ్యం కాని పని. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు పేదల తరపు ఉన్నట్టుగా, ఎస్సీల తరపు ఉన్నట్టుగా, బీసీల తరపు ఉన్నట్టుగా మన పార్టీలు కూడా ఉండాలా, వాళ్ళ కలుపుకెళ్ళాలా. ఆ కలుపుకెళ్లే పద్ధతిలోనే మనం మార్పు సంభవిస్తుంది తప్ప వేరేగా సంభవించదు. ఈ రోజు నన్ను ఇక్కడ త్యాగేశారు. త్వరలో ఎన్నికలు ఉన్నాయి, అయినా నేను రానని చెప్పలేదే. నేను చెప్పదలుచుకుంది నిర్మోహటం లేకోకుండా మనందరం మంచిగా బతకడం కోసం, మనం ఏదన్నా నలుగురికి తోడ్పడడం కోసం. ఇవాళ కాపుల్లో కూడా చాలా పేద పిల్లలు ఉన్నారు, చదువుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చదువులకు అవసరమైనప్పుడు మీరందరూ రూపాయో 10 రూపాయో పోగు చేసి మంది ఎక్కువ ఉన్నాం. 27% ఈ రాష్ట్రంలో కాపులు ఉన్నారు. దీన్ని ఏం చేయాలా? మిగిలిన కులాల వాళ్ళు చదివించుకున్నట్టుగా వాళ్ళ పిల్లల్ని మన కులంలో ఉన్న పిల్లలు కూడా చదివించుకునేటట్టుగా, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేటట్టుగా, ఒక మంచి చేసేటట్టుగా ఉండాలా. ఆ మంచితో మెప్పు పొందాలా. ఆ మెప్పు పొంది ముందుకెళ్ళాలి తప్ప చిన్న చిన్న మనకు ఒకటే ఒక మాట మనకుంది, అబ్బాయి సుబాయిలు అంటిస్తే మర్రలు పైకి వెళ్తుంది, ఎక్కువసేపు కింద ఆడుతుంది. అంటే కింద వాడదు. మన ఆలోచనలో నిబద్ధత, నిజాయితీ, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో మీరందరూ ఉండాలని ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం పెట్టినందుకు ఈ కమిటీని పేరున అభినందిస్తున్నాను. మీరందరూ బాగుండాలా, సక్రమంగా ఉండాలా, గొడవలు ఇరుక్కోకూడదు. మీ పిల్లలు చదువుకోవాలా, పక్కోటింటి పిల్లలు చదువుకోవాలా, అందరిని అట్లా చూస్తారని ఆశిస్తూ నన్ను పిలిచిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇవాళ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది మధ్యలో వదిలేసి వచ్చాను. అవనగట్లో ఆర్టీఓ గారు కూడా ఉన్నారు, ఆయనతో చెప్పి కంపల్సరీ అమ్మని నేను అక్కడికి వెళ్ళాలని చెప్పించాను. నన్ను అన్నిదా భావించొద్దు, నాకు సెలవు ఇప్పించమని కోరుకుంటూ మరొకసారి కలుద్దాం, సెలవు తీసుకుంటాను.